హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. అబోర్షన్స్ అనేది రిపీటెడ్ గా జరుగుతూ ఉంటాయి. ఇలా రిపీటెడ్ గా జరిగినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అలా రిపీటెడ్ గా జరిగిన అబోర్షన్స్ జరిగిన వాళ్ళకి కూడా హోమియోపతి అనేది సేఫ్ బేబీని తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, అబోర్షన్ జరుగుతుంది, ఓకే, ఎందుకో జరుగుతుంది అనే కండిషన్స్ కాకుండా ఏ ట్రైమిస్టర్ లో మీకు అబోర్షన్ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అలా జరగడానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది కనుక చూసుకుంటే దాన్ని మనం ఎంతవరకు క్లియర్ చేసుకోవాలి, ఎంతవరకు కేర్ తీసుకోవాలి అనేది అక్కడ మనం క్లారిటీ తీసుకోవచ్చు. జనరల్గా ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వెంటనే ఫస్ట్ 3 monthsలో కనుక అబార్షన్ అనేది కనుక జరిగినప్పుడు అక్కడ ఏంటి అంటే ఇంప్లాంటేషన్ ఇంబ్యాలెన్సెస్ అనేది, అంటే స్పెర్మ్లో అన్హెల్దీ కండిషన్స్ కానీ లేదా ఎగ్లో అన్హెల్దీ కండిషన్స్ ఉండటం మూలన, ఫర్టిలైజేషన్ డిఫెక్ట్స్ ఉండటం మూలన అబార్షన్స్ కొన్ని కండిషన్స్లో జరుగుతాయి. కొన్ని కండిషన్స్లో ఇంటర్నల్గా వైరల్ టార్చ్ 10 లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఉన్నప్పుడు ఒక అదర్ ఫ్యాక్టర్ అంటే అదర్ ఎలిమెంట్ని బాడీ అనేది రిసీవ్ చేసుకునే కెపాసిటీస్ అనేది ఉండదు కాబట్టి ఎవాక్యుయేట్ చేయటం అనేది కొన్ని కండిషన్స్లో జరుగుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంటర్నల్గా ఉండే అన్హెల్దీ కండిషన్స్, ఇన్ఫెక్షన్స్ వాళ్ళ వైపు నుంచే డెప్త్ అనేది ఇక్కడ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కండిషన్స్లో గ్రోత్ ఆఫ్ ద బేబీని అరెస్ట్ చేస్తూ కూడా అబార్షన్స్ జరుగుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతాయి, యూట్రస్లో ఏదైనా ఫైబ్రాయిడ్ కండిషన్స్ అనేది ఉన్నప్పుడు కానీ, లేదా యూట్రస్ అనేది ఏదైనా మనం బైకాన్వేట్ యూట్రస్ కానీ సెప్టేట్ యూట్రస్ అనేది కానీ కూడా చెప్తూ ఉంటాం. ఇలా సెప్టేట్ కండిషన్స్ లాంటివి కనిపించినప్పుడు కూడా ఈ అబార్షన్స్ అనేది జనరల్గా జరుగుతుంటాయి. సో ఈ సెప్టేట్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సెప్టల్ రిసెక్షన్స్ అనేది డెఫినెట్గా అక్కడ చేయించుకోవాల్సి ఉంటుంది. బైకాన్వేట్ యూట్రస్లో ఏమవుతుంది అంటే ఏ హార్న్లో అంటే పెద్ద కొన్ని ఈ బైకాన్వేట్ యూట్రస్ అనేది ఉన్నప్పుడు స్మాల్ సైజ్ ఉంటుంది, ఒక హార్న్ పెద్ద సైజ్ ఉంటుంది. పెద్ద సైజులో కనుక ఇంప్లాంటేషన్ కనుక జరిగితే అది అబార్షన్కి దారితీయదు. నార్మల్గా బేబీ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని కండిషన్స్లో అంటే గర్భసంచిలో ఏదైనా ఫైబ్రాయిడ్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా అబార్షన్స్ అనేది జరుగుతాయి. అలాంటి క్రమంలో అబార్షన్స్ అనేది జరిగినప్పుడు ఆ ఫైబ్రాయిడ్ని తొలగించుకోవటం అనేది దానికి సొల్యూషన్ కాదు. ఆ ఫైబ్రాయిడ్ రావడానికి సంబంధించిన కారణాలని, ఆ ఫైబ్రాయిడ్ అనేది స్ట్రింక్ అవ్వడానికి సంబంధించిన మెడికేషన్స్ని కనుక తీసుకుంటే నెక్స్ట్గా వచ్చే ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంటుంది, మళ్ళీ అబార్షన్కి దారి తీసే అవకాశం అనేది ఉండదు. సో ఇక్కడ రిపీటెడ్గా అబార్షన్స్ అనేది జరుగుతున్నప్పుడు బాడీ అంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఇంటర్నల్గా ఉండే ఫర్టిలైజేషన్ డిఫెక్ట్స్ వలన ఉండొచ్చు, యూట్రస్ యొక్క అబ్నార్మాలిటీస్ వలన ఉండొచ్చు, కొన్ని కండిషన్స్లో సర్విక్స్ మజిల్స్ అనేది వీక్గా ఉండటం మూలాన కూడా అబార్షన్స్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటాయి. అందుకే ఈవెన్ ఆఫ్టర్ 5th month సర్క్యులేషన్ లాంటి కండిషన్స్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ఆ మజిల్ వీక్నెస్ వలన ఫీటస్ ఎక్కడ డ్రాప్ అవుతుంది అనేది స్టిచెస్ అనేది కూడా వేస్తూ ఉంటారు. సో ఒక ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు అబార్షన్ అనేది ఏ మంత్లో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, జరిగినప్పుడు దానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది చూసుకొని దాన్ని మనం ఇంటర్నల్గా కనుక తొలగించుకుంటే ఇలాంటి అబార్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏది లేకుండా హెల్దీ బేబీ అనేది పుట్టే పాసిబిలిటీస్ అనేది డెఫినెట్గా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉంటుంది.